ప్రజా పంపిణీ వ్యవస్థలో అంటే రేషన్ షాపుల్లో చాలా మంది ప్రజలు రేషన్ తీసుకున్నాక బియ్యం గానీ గోధుమలు గానీ విధి నిర్వహణే కర్తవ్యమని భావించే ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది ఉన్నా విధి కంటే మించి ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన పేరు మాచన రఘునందన్. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వంలోని కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ కు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో ఎన్ఫోర్స్మెంట్ డెప్యూటీగా విధులు నిర్వహిస్తున్నారు. పొగాకు వ్యసనాలపై 22 ఏళ్లుగా అహర్నిశలు పోరాటం చేస్తున్నారు. తన స్నేహితుడు పొగాకు బారిన పడి ప్రాణాలు కోల్పోవడం ఆయన జీవితాన్ని మార్చేసింది. అప్పటి నుండి గ్రామాల నుంచి గ్రామాలకు తిరిగి సిగరెట్, గుట్కా, బీడి వంటి వ్యసనాల నుంచి ప్రజలను బయటపడేస్తున్నారు. తన పెళ్లిలోనే సిగరెట్, బీడి తాగేవాళ్లు రావద్దు అని షరతు పెట్టి సమాజానికి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇప్పటివరకు 500 గ్రామాల్లో పర్యటించి 50,000 మందికి పైగా వ్యక్తులతో ఒకరికి ఒకరుగా మాట్లాడి అనేక కుటుంబాలను పొగాకు మాన్పించారు. కేవలం అవగాహన కల్పించడం మాత్రమే కాదు, అధికారిక పత్రాలు పొందడంలో సహాయం చేయడం, పిల్లల చదువుకు తోడ్పాటు అందించడం కూడా చేస్తున్నారు. కానీ ఒక షరతు మాత్రం ఖచ్చితంగా ఉంది: కుటుంబం పొగాకు మానాలి. ఆయన కృషిని గుర్తించి సైఫర్ సంస్థ ఇటీవల హీరో అవార్డుతో సత్కరించింది. సాధారణ ప్రభుత్వ ఉద్యోగి కానీ అసాధారణ సామాజిక కార్యకర్తగా నిలిచిన రఘునందన్ జీవితం చెబుతున్న సందేశం ఒక్కటే: మార్పు మన దగ్గర నుంచే మొదలవుతుంది.